ప్రజలకు ఇష్టమని పాటిస్తామని వాళ్ళకు ఆరోగ్యకరంగా ఉండాలని ఏ విధంగా ఉండాలో శాఖ ఏ శాఖలు ఉన్నాయో ఆ శాఖల ద్వారా పనులన్నీ సక్సెస్ఫుల్గా చేసుకుంటాము. ఎంపీఎస్ఆర్ గారికి అలాగే తోటి పంచాయతీ కార్యదర్శులకు గ్రామాల నుంచి వచ్చినటువంటి ఆశావర్కర్లు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మనం 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు చేయాల్సిన కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా నోట్ చేసుకోవడం జరిగింది. అంటే 5వ రోజు నాడు ఏం చేయాలా, 6వ రోజు ఏం చేయాలా, అట్లా 9వ తారీఖు ఏమేమి చేయాలనే కార్యక్రమాలు ప్రతి ఒక్కదానికి కూడా పర్ఫెక్ట్గా చేస్తామని తెలియజేస్తున్నాం సార్. ఏది కూడా మిగిలిపోకుండా చేస్తామని మనకు తెలియజేస్తాం. అంతే సార్. ధన్యవాదాలు. స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా మనం ఏమేమి చేయాలి, ఈ షెడ్యూల్లో చేయవలసిన పనులేంటి అనేసి సార్ వివరంగా తెలియజేయడం జరిగింది. మేము మొట్టమొదటిగా ఈరోజు నుంచి సార్ మండల లెవెల్లో మా విలేజ్ లెవెల్ ఆఫీసర్స్తోని అదేవిధంగా మా గ్రామ పంచాయతీ సిబ్బందితోని ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేసుకొని ఏమేమి పనులు చేయాలి, మన గ్రామంలో అసలు ఎక్కడెక్కడ ఏమేమి పనులు 5 రోజుల్లో చేయవలసిన పనులు ఏంటివి అనేవి గుర్తిస్తాం సార్. గుర్తించి మీరు చెప్పినటువంటి ఆ షెడ్యూల్లో ఉన్న పనులన్నీ కూడా ఏ రోజు ఏమేమి పనులు చేయాలో వాటిని ఫాలో అయ్యి చేసుకుంటూ వెళ్తాం సార్. అదేవిధంగా పనులు చేసేటప్పుడు కూడా బిఫోర్ ఫొటోస్ ఆఫ్టర్ ఫొటోస్ అన్నీ తీసుకొని రికార్డ్ చేసుకుంటాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. బీమా చేయించుకోండి. ఇన్ కేస్ ఆ రైతు ఎన్రోల్మెంట్ చేయించుకున్న రైతుకి ఏమైనా అయితే ఆ యొక్క నామినీకి 5 లక్షల రూపాయలు అనేది వర్తిస్తుంది. కాబట్టి నేను రీసెంట్గా జాయిన్ అయిన మండల అగ్రికల్చర్ ఆఫీసర్. నా పేరు మొహమ్మద్ అబ్దుల్ మలిక్. అయితే సార్, ఈ వేదికను అలంకరించుకొని అంటే ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి మీ పర్మిషన్తో ఒక 2 పాయింట్స్ సార్. గ్రామాలలో ఇప్పుడు ఫ్లాగ్షిప్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఒకటి నడుస్తుంది, రైతు రుణమాఫీ అనేది. మీరందరూ ఇప్పుడు ఊర్లలో ఉంటారమ్మా. ఎవరికైనా రైతు రుణమాఫీ రాకపోతే దయచేసి ఆందోళన చెందొద్దని వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఏదైతే ఆగస్టు నెల వరకు ఓపిక పట్టమని చెప్పండి, ఖచ్చితంగా పడతాయి. ఏమైనా సమస్య ఉంటే బ్యాంక్ అధికారులను సంప్రదించండి, లేదా వాళ్ళ దగ్గర సమాధానం లేకపోతే కన్సర్న్డ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ లేదా మమ్మల్ని ఈ రైతు వేదిక దగ్గరకు రమ్మని చెప్పండి. మేము ఆన్లైన్లో చెక్ చేసి చెప్తాం. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అర్హులైన రైతులందరికీ రుణమాఫీ అనేది వర్తిస్తుంది. కుటుంబ సభ్యుల నిర్ధారణ అనేది ఒక పాయింట్ బేస్ మీద రేషన్ కార్డు లేదు, రావట్లేదు అనుకుంటారు. ఖచ్చితంగా రేషన్ కార్డు లేని వాళ్ళలో కూడా రైతు రుణమాఫీ అనేది వర్తిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది, కానీ మీ అందరికీ అమౌంట్లో జమ అవుతాయి. 2వ పాయింట్ ఏంటంటే రైతు బీమా దరఖాస్తులకు చివరి రోజు కాబట్టి దయచేసి మీ యొక్క గ్రామంలోని రైతులకి చెప్పండి. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మండల స్థాయిలో అవగాహన సదస్సు నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని 5 రోజుల పాటు చేయడానికి ప్రతి గ్రామంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసరు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, తర్వాత గ్రామంలో ఉండే ఆశా వర్కరు, అంగన్వాడీ వీళ్ళందరూ వివో నుంచి 3 సభ్యులను ఏర్పాటు చేసుకొని ఒక కమిటీ ఏర్పాటు చేసి వీళ్ళ ఆధ్వర్యంలో ఈ 5 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఉన్న అన్ని ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, సబ్ సెంటర్స్, ఇంకా ఏ కార్యక్రమంలో అన్ని ఆఫీసులు క్లీన్ చేస్తాం. అదేవిధంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు గ్రామాల్లో డ్రైనేజీలు కానీ అన్నింటినీ పరిశుద్ధం చేసి మళ్ళీ అన్ని విలేజ్లలో ఎవరి ప్లాంటేషన్ ప్రభుత్వ సంస్థలలో అన్ని చోట్ల చెట్లు పెట్టించేసి 5 రోజుల కార్యక్రమం మొత్తం అయిపోయేసరికి అన్ని గ్రామాలు క్లీన్గా ఉండే విధంగా, అదేవిధంగా పచ్చదనంగా ఎక్కడెక్కడైతే నాటలేదు అన్ని నాటిస్తాం. అదేవిధంగా ఒకరోజు గ్రామ సంఘాల ఆధ్వర్యంలో గతంలో ఇంటింటికి మేము మొక్కలు ఇచ్చేవాళ్ళం 5. ఇప్పుడు ఆ మొక్కలను నాటించేటట్టు కూడా వీళ్ళతోటి ఏర్పాటు చేస్తాం. భాగంగా మన మండలంలో ప్రతి గ్రామంలో అందరూ అంటే ప్రజాప్రతినిధులు
అందరూ అధికారులు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తున్నారు. వరకు అన్ని గ్రామాల్లో జరుగుతాం. మొదటి రోజు గ్రామ పంచాయతీ ఆవరణలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని అందరూ గ్రామంలో ఉన్న మహిళా సంఘాలు ప్లస్ అధికారులు ప్రజలందరితోటి ఒక అవగాహన ర్యాలీ చేసిన తర్వాత అన్ని ప్రభుత్వ సంస్థల్లో శుభ్రం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు కూడా ప్లానిటేషన్ కానీ శానిటేషన్ ప్రోగ్రామ్ జరుగుతాయి. రెండో రోజు ముఖ్యంగా అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రైమరీ పాఠశాలలు కానీ యూపీఎస్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకుంటాం. అదేవిధంగా ఆ రోజు అన్ని త్రాగునీటి ఓఎచ్ చేస్తారు కానీ ప్రతి చోట క్లీన్ అయ్యేటట్టు చూస్తాము. ఈ కార్యక్రమం మూడో రోజు భాగంగా అన్ని పిఎస్సీలు కానీ సిహెచ్సీలు కానీ హెల్త్ సబ్ సెంటర్లో మొత్తం క్లీన్ చేసి వాటిలో చెట్లు నాటిస్తాము. అదేవిధంగా ఈరోజు గ్రామ సంఘాల ఆధ్వర్యంలో మనం ఇంటింటికి పంపించిన మొక్కలు కూడా నాటే విధంగా చూస్తాము. నాలుగో రోజు అన్ని అంగన్వాడీ కేంద్రాలలో శుభ్రం చేసేసి పిల్లలకు కూడా చెట్లు నాటడం జరుగుతుంది. 8th రోజు ఇక అంటే ఈ ఏమన్నా మిగిలిపోయిన ఏమైనా విద్యా సంస్థలు ఉంటే అన్ని చోట్ల కూడా నాటిస్తాము. అదేవిధంగా ఆ రోజు శుక్రవారం కాబట్టి అన్ని చోట్ల కూడా డ్రై డే ఫ్రైడే అని అన్ని